ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. వైసీపీ హయాంలో టీటీడీ శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ పనులు 80%కు పైగా పూర్తయితే ఏడాదిన్నరలో మిగిలిన 20% పనులు కూటమి ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు. దాదాపు 320 కోట్ల రూపాయలతో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించండి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇదిగో ఈ ఆసుపత్రి మా హయాంలోనే దాదాపు 80% పైగా పనులు కూడా పూర్తయినాయి. మిగతా 20% పనులు 1.5 సంవత్సరాల కాలంగా నత్తనడుకున జరుగుతున్నాయి. కేవలం కార్డియాలజీకి సంబంధించి మాత్రమే కాకుండా న్యూరాలజీ అన్ని రకాలైనటువంటి విభాగాలు తిరుపతిలో సూపర్ స్పెషలైజేషన్ ఉండాలి. తిరుపతిలో చిన్నపిల్లలకు అందరికీ కూడా ఈ రకమైనటువంటి సౌకర్యాన్ని కలిగించాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్ప బలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టి 1.5 సంవత్సరాల కాలంగా అది నత్తనడకన నడుస్తున్నది. దాదాపు 4,11,325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రి 320 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో 6 అంతస్తులలో దాదాపు 15 విభాగాలు, న్యూరాలజీ, అనేక నెఫ్రాలజీ, అనేక రకాల గ్యాస్ట్రోఎంట్రాసిస్, అనేక రకాలైనటువంటి విభాగాలు 15కు పైగా విభాగాలతో నిర్మించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు చిమ్మినటువంటి విషవాయువు ఇప్పటికీ కూడా చిమ్ముతూనే